వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు 'డాకు మహారాజ్' రిలీజ్ అయింది. ఆల్రెడీ నేను ఒక రివ్యూ చెప్పాను. ఇప్పుడు ప్రధానంగా ఏందంటే 'డాకు మహారాజ్' మీద ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది మనం చూద్దాం. యాక్చువల్‌గా ఏందంటే 'డాకు మహారాజ్' సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని రెస్పాన్స్‌లు చూసినప్పుడు అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే తాము ఎలా బాలకృష్ణని చూడాలనుకుంటున్నారో బాబీ అలాగా చూపించాడు 'బాబుకెళ్ళి' డైరెక్టర్. కానీ మామూలు ప్రేక్షకులు మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది. సో, అసలు ఎందుకు ఇలాంటి మిక్స్డ్ రెస్పాన్స్? ఆల్రెడీ 'గేమ్ చేంజర్‌కి' అదే పరిస్థితి. 'డాకు మహారాజు' కూడా మిక్స్డ్ రెస్పాన్స్ ఎందుకొస్తుంది? ఎందుకు యునానిమస్‌గా హిట్ అనే టాక్ రాలేదు? 'పుష్ప 2'కి చూసాం మనం, యునానిమస్‌గా హిట్ అనే టాక్ వచ్చింది. కానీ 'డాకు మహారాజ్' విషయం గాని, లేకపోతే 'గేమ్ చేంజర్‌కి' గాని యునానిమస్‌గా రాలేదు. దీనికి ప్రధాన కారణం ఏందని చూసినప్పుడు ఒకసారి మనం సినిమా ఎలా ఉందో చెప్పుకుందాం. బేసిక్‌గా ఈ కథ గురించి చెప్పాలంటే మనకి మదనపల్లి, చిత్తూరు జిల్లాలో మదనపల్లి హిల్స్ ఉంటాయి. ఆర్చ్ హిల్స్. అక్కడ కృష్ణమూర్తి అని ఒక అతనుంటాడు. అతను ఒక స్కూలు నడుపుతుంటాడు. అతను విద్యావేత్త. దాని తర్వాత అతనికి కాఫీ తోటలుంటాయి. వాటిని ఆహ్, త్రిమూర్తులనే అతనికి లీజుకిస్తాడు. సో, అతనేమో వన్యమృగాల స్మగ్లింగ్ చేస్తుంటాడు. అది దానికి వ్యతిరేకంగా ఈ కృష్ణమూర్తి పోలీస్ కంప్లెయింట్ ఇస్తే పోలీసులు రంగంలోకి దిగుతారు. దాంతో త్రిమూర్తులు కృష్ణమూర్తి మీద పగ పెంచుకొని అతని మనవరాలు వైష్ణవిని హాని చేయాలని, కిడ్నాప్ చేయాలని ట్రై చేస్తుంటాడు. దాంతో అక్కడ పనిచేసే అతను చంబల్ లోయలో ఉండే సీతారాం అనే అతన్ని, అంటే అతను డాకు మహారాజుగా ఉంటాడు ఆ టైంకి. ఆ డాకు మహారాజ్‌కి చెప్తాడు, ఇట్లా హెల్ప్ కావాలంటాడు. డాకు మహారాజు నానాజీ పేరుతో ఇక్కడ రంగంలోకి దిగి వైష్ణవికి డ్రైవర్‌గా చేరి ఆ పాపని రక్షించడానికి ట్రై చేస్తాడు. బేసిక్‌గా పాయింట్ ఇది. ఇది ఇంకొక ట్రాక్ ఏందంటే చంబల్‌లో ఈ సీతారాం దంపతులు ఇరిగేషన్ ఇంజినీర్లుగా ఉంటారు. అక్కడ ఒక డాకు ఆయన ఠాకూర్ ఉంటాడు. అతను బల్వంత్ ఠాకూర్. అతనేమో మైనింగు ఇలాంటివి చేస్తూ అక్కడ ప్రజలకి వాటర్ సోర్స్ లేకుండా చేస్తుంటాడు. సో, అప్పుడు అక్కడ బాలకృష్ణ దంపతులు ఇంజినీర్సు ఆ ప్రజలకి వాటర్ అందివ్వడానికి ట్రై చేస్తుంటారు. ఆ క్రమంలో డాకు మహారాజుగా ఆయన మారుతాడు. ఇది బేసిక్‌గా ప్లాట్‌గా మనం చెప్పుకోవచ్చు. నిజానికి ప్లాట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి. చాలా బాగా చేయొచ్చు కథగా. కానీ స్క్రీన్ ప్లేస్ వచ్చేసరికి బాబీ కొల్లి అనీవెన్‌గా చేశాడు. అంటే ఒకటి పాజిటివ్‌గా చెప్పుకోవాలంటే చాలా ఆహ్, స్టైలైజ్డ్ సినిమాగా దీన్ని తీర్చిదిద్దాడు. ఈ మధ్య కాలంలో బాలకృష్ణ సినిమా ఇంత స్టైలైజ్డ్‌గా లేదు. చాలా చోట్ల మనకి ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. అంత స్టైలైజ్డ్‌గా దీన్ని తీయగలిగాడు. ఒక బ్లాగ్స్ కూడా కొన్ని బాలకృష్ణని ఎలివేట్ చేయడంలో మాత్రం ఎక్స్ట్రార్డినరీగా ఎలివేట్ చేశాడు. చాలా చోట్ల ప్రతి 10 నిమిషాలకు ఒకసారి బాలకృష్ణ ఎలివేషన్ కనపడుతుంది. అంటే బాలకృష్ణ అని ఒక స్టైలైజ్డ్‌గా ఎట్లా ఎలివేట్ చేయొచ్చో ఇతను చూపించాడు. మామూలుగా మనకి బోయపాటి సీను ఒక మాస్ యాంగిల్‌లో బాలకృష్ణని చూపిస్తే, బాబీ కొల్లి ఒక హాలీవుడ్ హీరోలాగా ఒక డెంజెల్ వాషింగ్టన్ ఆ కైండ్ ఆఫ్ అంటే సటిల్ పెర్ఫార్మన్స్‌తో చేశాడు. నిజానికి బాలకృష్ణలో ఉండే అడ్వాంటేజ్ ఏందంటే అతను బాగా ఊరమాస్‌గా చేయగలడు. చాలా సెటిల్‌గా చేయగలడు. ఫ్యామిలీ ఆహ్, మ్యాన్‌గా చాలా దీంట్లో లో ప్రొఫైల్‌లో కూడా చేయగలడు. బాలకృష్ణకి ఆ షేడ్స్ ఉన్నాయి. ఆ షేడ్స్ అన్నిటిని దీంట్లో బాబీ కొల్లి తీసుకొచ్చాడు. ఆ విషయంలో మాత్రం మనకు ఖచ్చితంగా డైరెక్టర్‌ని మనం అప్రిషియేట్ చేయాలి. ఎక్స్ట్రార్డినరీగా ఉంది. అయితే ఆహ్, అదే సరిపోదు గదా! మళ్ళీ కథలోకి ఇన్వాల్వ్ కావాలి. కథ ఇంట్రెస్టింగ్ ఉండాలి. అలాగా చేయడంలో సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి తడబడినాడని చెప్పొచ్చు. ముఖ్యంగా చివరి 40 నిమిషాలైతే బోరింగ్‌గా ఉంది. చాలామంది ఈ ట్విట్టర్‌లో కామెంట్లు కూడా ఏం పెడుతున్నారంటే 40 నిమిషాలైతే హాయిగా నిద్రపోవచ్చని చెప్తున్నారు. అలాగే దీంట్లో ఇంకొక మైనస్ ఏందంటే పాటలు. పాటలు వచ్చేసరికి అందరూ గూడా ఆడియన్సు ఫోన్‌లు చూసుకుంటున్నారు. వాట్సాప్‌లు, ఫేస్‌బుక్‌లు, ఎక్స్‌లు చెక్ చేసుకుంటున్నారు. అంటే ఆ పాటలు ఇన్వాల్వ్ చేసేంతగా ఆ పాటలు లేవు. ఫెయిల్ అయినారు ఆ విషయంలో. సో, అలాగా స్క్రీన్ ప్లే అనీవెన్‌గా ఉంది. బాలకృష్ణ పెర్ఫార్మన్సు, తర్వాత కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ముఖ్యంగా
ఇసుక తుఫాను బ్యాక్‌డ్రాప్ గాని, ఇంటర్వెల్ బ్లాక్ 20 నిమిషాల దాకా ఉంటది. అది గాని అటువంటి ప్యాలెస్ సీన్‌లున్నాయి. అవన్నీ గూడా చాలా బాగా ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చాయి. ఆహ్, అది ప్లస్ అని చెప్పుకోవచ్చు. అలాగే దీనికి ఇంకొక ప్లస్ వచ్చి కెమెరా వర్క్. కెమెరా వర్క్ వండర్‌ఫుల్‌గా ఉంది. కన్నం చేశారు. ఆహ్, అది డిఫరెంట్ లొకేషన్స్ మనకు కనబడతాయి. ఆ డిఫరెంట్ లొకేషన్స్‌ని కలర్ టింట్ గాని, ఫ్రేమింగ్స్ గాని, బాలకృష్ణని ఎలివేట్ చేయడం గాని, అవన్నీ గూడా కెమెరామెన్ ఎక్స్‌ట్రార్డినరీగా చేశాడు. నెక్స్ట్ చెప్పుకోవాల్సిన తమన్. తమన్ బాలకృష్ణ అంటేనే రెచ్చిపోతాడు. ఆహ్, ఎందుకంటే అతనికి ఒక రకంగా మా నాన్న లేని లోటు నాకు బాలయ్య బాబు తీరుస్తున్నాడని గూడా మొన్న గూడా చెప్పుకున్నాడు. సో, స్పీకర్‌లు బద్దలైపోతాయన్నాడు. అది కరెక్టే. చాలా చోట్ల విపరీతంగా మ్యూజిక్‌తో ఎలివేషన్స్ ఉంటాయి. మామూలుగా లేవసలు. అవన్నీ మాత్రం ఫ్యాన్స్‌కి పండగ. బాలకృష్ణ ఫ్యాన్స్‌కి మాత్రం పండగ. తమన్ ఆ వర్క్ అయితే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ చాలా ఎక్స్‌ట్రార్డినరీ చేశాడు. బట్ మామూలు ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఒక్కోసారి అది వెరీ లౌడ్‌గా గూడా అనిపిస్తా ఉంటది. సో, దట్ ఈస్ ద ప్లస్ అండ్ మైనస్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. ఓవరాల్‌గా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ఖచ్చితంగా చేశారు. ఆహ్, సో, ఆ పాప చాలా చేసింది. సెంటిమెంటల్ సీన్‌లంతా గూడా చాలా బావున్నాయి. ఆహ్, దీంట్లో 'ప్రజ్ఞా జైస్వాల్' కంటే గూడా ఆహ్, శ్రీనాథ్ 'శ్రద్ధా శ్రీనాథ్' ఉంది గదా! ఆమెకి మంచి ఫుటేజ్ వచ్చింది. స్క్రీన్ టైమ్ బావుంది. ఆమె క్యారెక్టర్ గూడా డిజైన్ చేశారు. ఆ క్యారెక్టర్ ఏంటి? 'శ్రద్ధా శ్రీనాథ్' క్యారెక్టర్‌కి బాలకృష్ణకున్న సంబంధం ఏంటి? ఇవన్నీ స్క్రీన్ మీద చూడాలి. పెద్ద ట్విస్ట్‌లు, టర్నులు స్క్రీన్ ప్లేలో ఏమి లేవు. ఆహ్, ఒక దశ దాటినాక ప్రిడిక్టబుల్‌గా అయిపోతుంది. కథగా విన్నప్పుడు ఇంట్రెస్టింగ్‌గా ఉంది గానీ, సీన్‌లలో అన్‌ఫోల్డ్ అయ్యేసరికి ఆడియన్స్ ప్రెడిక్ట్ చేసేయడం మొదలుపెడతారు. సో, అందువల్ల మిక్స్డ్ టాక్ ఉంది. ఎందుకంటే ఇది ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకొని సినిమా తీసినట్టుగానే ప్రధానంగా కనబడుతుంది గానీ, ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, అర్బన్ యూత్ కావచ్చు, ఇలాంటోళ్ళు ఆహ్, ఇంత లెంగ్తీ సినిమాని చూస్తారా అనే డౌట్. ఎందుకంటే ఎడిటింగ్ విషయంలో ఇంకొక 40 నిమిషాలు కట్ చేసేసుండొచ్చు. అనవసరంగా లెంగ్త్‌లు చాలా చోట్ల ఉన్నాయి. అవి గాని కట్ చేసి క్రిస్ప్‌గా తీసుంటే చాలా బావుండేది. 'గేమ్ చేంజర్‌లో' కూడా ఇదే ప్రాబ్లమ్. నేను రివ్యూలో చెప్పిన 'గేమ్ చేంజర్‌లో' కూడా లెంగ్త్‌లు ఎక్కువున్నాయి. చాలామంది ఈ మధ్య ఏమనుకుంటున్నారంటే 3 అవర్స్ పెట్టాలి. 2:45, 3 అవర్స్ ఇంకా 3 అవర్స్ దాటి 'పుష్ప 2' కూడా 3 అవర్స్ దాటింది. 'యానిమల్' 3 అవర్స్ దాటింది. అయినా అవి హిట్ అయినాయంటే ఎంగేజ్ చేయగలగాలి. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ మనకు తెలుసు రీల్స్ యుగం వచ్చేసింది. 1 మినిట్ రీల్‌ని చూసే పరిస్థితి లేదు ఆడియన్సు. అట్లాంటి ఆడియన్స్‌ని కూర్చోబెట్టాలంటే ఎంతో ఎంగేజింగ్ ఎలిమెంట్ ఉండాలి. అది మిస్ అయింది. అట్లాగే దీంట్లో ఎంటర్‌టైన్‌మెంట్ కూడా స్ట్రాంగ్‌గా లేదు. ఆహ్, ఎమోషన్స్, యాక్షన్స్. బేసిక్‌గా ఇది యాక్షన్, ఎమోషనల్ సినిమా. ముందు యాక్షన్, తర్వాత ఎమోషనల్‌ది. ఒక్కోసారి ఏమవుతుందంటే వాళ్ళని చిన్న పిల్లల్ని బాధపెట్టేది చాలా ఎక్కువ అయిపోయిందన్న ఫీలింగ్ గూడా వస్తుంది మనకి. ఎక్కువ సేపు ఎందుకంటే సెంటిమెంటల్‌గా పిండాలని జెప్పి ఎక్కువ సేపు చేశారు. అట్లాగే మామూలు ఆడియన్స్‌కి లాజిక్‌లు బాగా మిస్ అయినాయి ఈ సినిమాలో. ఆహ్, క కొన్ని గాని లాజిక్‌లు చూసుకుంటే ఇంకో కొంత కన్విన్స్ అయ్యే అవకాశం ఉంది జనాలు. ఎప్పుడైనా గూడా సినిమాకి లాజిక్కు